ప్రతిరోజు అడవికి వెళ్ళి చెట్టును కొట్టి ఆ కట్టలను సేకరించి సాయంకాలం త్వరగా సంతకెళ్ళి దానిని అమ్మి డబ్బులతో ఇంటికెళ్తాడు. ఆ రోజును చూసి భయంకరమైన ఎండ. పక్కనే ఉండే ఒక చెట్టు కింద నిద్రపోయాడు. మొదటగా అటువైపు తాగుబోతూ వెళ్తున్నాడు. పట్టపగలే బాగా తాగేసి ఎలా పడున్నాడు చూడు అని తిట్టుకుంటూ వెళ్ళాడంట. రెండవసారి దొంగతనం చేసేవాడు వచ్చాడు. రాత్రి ఫుల్గా కష్టపడి దొంగలించుంటాడు, అందుకే ఇలా నిద్రపోతున్నాడని అనుకుంటూ వెళ్ళాడు. మూడవసారి ఒక వ్యవసాయం చేసే ఆయన వచ్చాడు. డైలీ ఎండలో పని చేస్తే నా వల్లే ఈ వేడి తట్టుకోలేకపోతున్నానే, పాపం ఇతను ఏం పని చేస్తున్నాడో ఏంటో ఇలాగా అలసిపోయి నిద్రపోతున్నాడు అనుకుంటూ వెళ్ళాడు. చూసారా, మనం మనసులో ఏమనుకుంటున్నామో అలాగే ప్రపంచం తెలుస్తుంది. ఒక పెద్ద ఆయన తన దగ్గర ఉండే ఎద్దును అమ్మడానికి కొడుకుని తీసుకుని సంతకెళ్ళాడు. మొదటగా తన కొడుకుని ఎద్దు పైన కూర్చోబెట్టుకొని అతను నడిచి వెళ్ళటం చూసిన ఆ ఊరి ప్రజలు, పాపం వయసైన పెద్ద ఆయన నడిచి వెళ్తున్నాడు, ఈ అబ్బాయి కూర్చొని వెళ్తున్నాడు అని తిట్టుకుంటూ వెళ్ళారు. రెండవసారి నాన్న కూర్చొని అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతన్ని చూడండి, తను కూర్చొని చిన్న పిల్లాడిని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు అని అప్పుడు తిట్టారు. సరే అని మూడవసారి ఇద్దరు ఆ ఎద్దు మీద కూర్చొని వెళ్ళారు. పాపం ఆ ఎద్దు, ఇద్దరు ఎలా కూర్చొని వెళ్తున్నారని తిట్టారు. సరే అందరూ చెప్పడం సరిగ్గా ఉంటుందని ఇద్దరు కింద దిగి నడిచి వెళ్తున్నప్పుడు, బుద్ధి లేని వాళ్ళు ఎద్దు మీద కూర్చొని వెళ్ళొచ్చు కదా, నడుచుకుంటూ వెళ్తున్నారు అని అప్పుడు తిట్టారు. ఇలాగుంటుందండి ఈ ప్రపంచం. మనం ఏం చేసినా దానిలో తప్పులు వెతుకుతూనే ఉంటారు. వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నించామంటే మన జీవితం నాశనం అయిపోతుంది. ఒక గురు నిలయంలో గురువు శిష్యులకు పాఠాలు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఒక శిష్యుడు లేచి, గురూజీ, దేవుడు మనకి ఎందుకు కష్టాలని ఇస్తాడు? అప్పుడు గురువు, నీ ప్రశ్నకు జవాబు రేపు చెప్తాను అన్నాడు. ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి మరునాడు చాలా ఆతృతగా వచ్చాడు. ఆ గురువు శిష్యుని ముందర 2 మట్టి పాత్రలు పెట్టి, ఇవి ఏమిటి? వీటిలో ఏమైనా వ్యత్యాసం తెలుస్తోందా, లేదంటే 2 ఒకటేనా? 2 మట్టి పాత్రలు ఒకేలాగా ఉన్నాయి అని జవాబిచ్చాడు శిష్యుడు. వెంటనే ఆ గురువు 2 మట్టి పాత్రలను పగలగొట్టక ఒక పాత్ర నుంచి తేనె, ఇంకో పాత్ర నుంచి మురికి నీరు వచ్చాయి. చూసావా శిష్య, ఈ 2 మట్టి పాత్రలు పగలగొట్టే వరకు ఒకేలాగా ఉన్నాయి, కానీ పగలగొట్టాక అది వేరు ఇది వేరు. దేవుడు మనకిచ్చే కష్టాలు ఇలాగనే. కష్టాలు వచ్చే వరకు అందరూ ఒకేలాగా ఉంటారు. కష్టాలు వచ్చిన తర్వాతనే నీ బలం ఏంటని నీకు అర్థమయ్యేలా చేస్తుంది అని చెప్పి ముగించారు గురు. ఒక గురూజీ చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతనిని చూడడానికి ఒక యువకుడు వచ్చాడు. ఏం మాట్లాడకుండా చాలాసేపు మౌనంగా బాధగా కూర్చొని ఉన్నాడు. దానిని చూసిన ఆ గురూజీ చెట్టు నుంచి కింద పడే పూలన్నీ సేకరించి, ఇవి ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, ఇవి చాలా అందమైన మంచి సువాసన కలిగిన పూలు అని చెప్పగా, వెంటనే ఆ గురూజీ, వీటిని చేతితో నలిపేస్తే ఏమవుతుంది అని అడిగాడు. ఆ పూలన్నీ నలిగి చెడిపోతాయి అన్నాడు. దానిని విన్న గురూజీ నవ్వుకుంటూ ఇలా చెప్పాడు, ఈ పువ్వుల్లాగానే నీ కష్టాలు బాధలు మనసు లోపల పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నావంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది. అందువల్ల ఆ బాధలన్నీ మర్చిపోయి బయటకు వదిలే అన్నాడు. మళ్ళీ ఆ యువకుడు అడిగాడు, ఎలా మర్చిపోయేది అని. యాక్సెప్టెన్స్. కొన్ని బాధలను మనం అంగీకరించాలి, కొన్ని తప్పులను మన్నించాలి, కొన్ని గాయాలను మర్చిపోవాలి. అది మాత్రమే ఒకే దారి అని అతనికి చెప్పి పంపించాడు ఆ గురూజీ. ఒక యువకుడు గురూజీని కలిశాడు. గురూజీ, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అధికారమైన పని ఉంది, కానీ ఏదో పోగొట్టుకున్నట్టు శోకం నా మనసులో ఉంది. అందువల్ల సంతోషాన్ని పోగొట్టుకొని ప్రశాంతత లేకుండా ఉన్నాను. నాకొక దారి చూపించండి అని చాలా బాధపడుతూ అడిగాడు. వెంటనే పక్కన ఉండే పువ్వుల తోటకు తీసుకెళ్ళి అక్కడ ఉండే సీతాకోక చిలుకల్లో ఒకదాన్ని మాత్రమే పట్టి తీసుకురా అన్నాడు. అతను చాలా ప్రయత్నించాడు, కానీ అందులో ఒకటి కూడా పట్టుకోలేక ఒట్టి చేతులతో గురూజీ దగ్గర నిల్చున్నాడు. సరే పర్వాలేదురా అని అతనిని తీసుకెళ్ళి తోట మధ్యలో నిల్చోబెట్టి ఆ తోట అందాన్ని ఆస్వాదించమన్నాడు. అరే, ఎలాంటి ఒక ఆశ్చర్యం! అన్ని సీతాకోక చిలుకలు తనంతట తానే వచ్చి ఆ యువకుడి చుట్టూరా చుడుతూ అతని మీద కూర్చున్నాయి. అప్పుడు ఆ గురూజీ నవ్వుకుంటూ చెప్పాడు, చూసావా, దీని పేరే జీవితం. సంతోషాన్ని వెతికి పరిగెత్తావంటే అది దొరకదు. నిదానంగా నిల్చుని జీవితాన్ని ఆస్వాదిస్తేనే సంతోషం ఉంటుంది, ఈ సీతాకోక చిలుకల్లాగానే అని చెప్పి ముగించాడు గురూజీ. ఒక గ్రామంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. కొన్ని రోజులు గడిచాక ఆ ప్రేమంతా తగ్గిపోయి దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పడం, పగ తీర్చుకోవడం లాంటివి చేశారు. ఆ గ్రామమంతా కష్టాల్లో కూరుకుపోయింది. ఇదంతా చూసి సహించలేని ఆ ఊరి పెద్ద ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ ఊరి సమస్యలు చెప్పారు. వెంటనే ఆ గురువు కన్నులు మూసి ఆలోచించి చెప్పారు, సాక్షాత్తు ఆ శివభగవానుడే మీ గ్రామంలో జన్మించారు.
అందరూ ఆయనను మర్యాదగా చూసుకోవాలి, లేదంటే మీకు కష్టాలు తప్పవు అని చెప్పారు. కానీ ఎవరి రూపంలో ఆయన ఉన్నారో చెప్పలేదు. ఇది విని చాలా ఆశ్చర్యపోయిన ఆ ఊరి పెద్ద వేగంగా వెళ్ళి ఆ ఊరి ప్రజలకు ఈ విషయం చెప్పారు. లేదంటే ఆయన శివభగవానుడై ఉంటారో అని ఆ ఊరి ప్రజలు ఒకరికొకరు భక్తితోనూ భయంతోనూ ప్రేమగా ఉండడం ఆరంభించారు. ఆ ఊరి ప్రజలకి తిరిగి సంతోషం వచ్చింది. కష్టాల వల్ల జీవితమే విరక్తి అయిన ఒక యువకుడు గురువుని కలిసి కష్టాలు పోగొట్టుకోవడానికి ఒక దారిని అడిగాడు. ఆ గురువు దారిని చెప్పకుండా ఒక కథని చెప్పాడు. అది ఏంటంటే, ఒక నదిలో చాలా చేపలు ఉన్నాయి. ఒక పెద్ద చేప ఎలాంటి ఆహారం దొరకక చిన్న చేపని తినడానికి వచ్చింది. నేనేం పాపం చేశాను? నన్ను చూస్తే పాపంగా లేదా? ఇది న్యాయమా అని అడిగింది చిన్న చేప. నీకు పాపం చూశానంటే ఆకలితో నేను చచ్చిపోతాను. నీకు 2 దారులు మాత్రమే ఉన్నాయి. ఒకటి, ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళు. అలా వీలు కాదంటే ఓడిపోయానని ఒప్పుకొని నా నోటిలోకి వెళ్ళిపో అని నోరు తెరిచింది. అది నోరు తెరవగానే కింద పడి ఉన్న కర్రను తీసుకొచ్చి నోటిలో పెట్టి నోరు మూసుకోలేకుండా చేసింది ఆ చిన్న చేప. అలాగని కథను చెప్పి, ఈ కథ నుండి నీకు ఏం అర్థమైందని గురూజీ అడగగా, కష్టాలను పోగొట్టుకోవడానికి ఇంకో దారి కూడా ఉంది, అది కష్టాలను ఎదుర్కొని పోరాడి జయించాలని చెప్పి ఆత్మవిశ్వాసంతో బయలుదేరాడు ఆ యువకుడు. ఒక ఏటి కాలువ పక్కన వయసైన ఒక మామిడి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. చాలా దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చిన ఒక చిలుక ఆ వయసైన మామిడి చెట్టు పైన గూడు కట్టడం ఆరంభించింది. అది చూసిన ఆ మామిడి చెట్టు చాలా కోపంగా, ఏ చిలక, నన్ను అడగకుండా నా స్థలంలో ఎలా గూడు కడతావు? ఇక్కడి నుంచి వెళ్ళు అలాగని చెప్పి తరిమేసింది. ఆ మామిడి చెట్టును తిట్టుకుంటూ అక్కడ నుంచి ఎగిరి వచ్చిన ఆ చిలుక వేప చెట్టు దగ్గర, ఇక్కడ నేను గూడు కట్టుకోవచ్చా అని అడిగింది. వేప చెట్టు సరే అని చెప్పగా అక్కడ గూడు కొట్టుకొని చాలా సంతోషంగా జీవించేది. ఒకరోజు భయంకరమైన గాలి వాన వలన ఆ వయసైన మామిడి చెట్టు కింద పడిపోయింది. ఆ చిలుక చెప్పింది, చూసావా, నాకు స్థలం లేకుండా నన్ను వెళ్ళగొట్టావు, ఇప్పుడు నీకే ఈ భూమి మీద స్థలం లేకుండా అయ్యింది అని చెప్పి నవ్వింది. అది చూసి ఆ మామిడి చెట్టు చెప్పింది, నాకు చాలా వయసు అయిపోయింది, ఇలాంటి తుఫాన్ ఏదైనా వస్తే నేను పడిపోతానని నాకు చాలా బాగా తెలుసు, అందువల్లే ఇక్కడ గూడు కట్టద్దు అని తరిమేశాను, నీకు ఇంకా ఈ విషయం అర్థం కావట్లేదు అంది. తను మాట్లాడిన ఆ మాటలకు మనస్ఫూర్తిగా క్షమించమని అడిగి తల దించుకుంది ఆ చిలుక. ఒక గురువు దగ్గరికి యువకుడు వెళ్ళాడు. గురూజీ, నా యొక్క విలువ ఎవరికీ తెలియనుంటుంది. కొద్దిమంది మాత్రమే నాకు విలువనిస్తున్నారు, కొద్దిమంది నన్ను పట్టించుకోవటమే లేదు, ఏం చేయాలి అని అడిగాడు. వెంటనే ఆ గురువు తన దగ్గర ఉండే ఎరుపు వజ్రాన్ని అతని దగ్గర ఇచ్చి, ఈ వజ్రం యొక్క విలువని వేరే చోట తెలుసుకునిరా అని పంపాడు. మొదటగా చూసిన కూరగాయలు అమ్మే అతను, ఇది నువ్వే ఉంచుకో అని చెప్పాడు. రెండవసారి బంగారం వ్యాపారస్తుడు, 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇది నాకు ఇచ్చేసే అన్నాడు. చివరగా వజ్రం అమ్మే అతని దగ్గర వెళ్తే అతను చెప్పాడు, ఈ వజ్రం విలువ కట్టలేనిది, అపూర్వమైనదని. సంత నుంచి తిరిగి వచ్చిన యువకుడి దగ్గర గురువు మళ్ళీ చెప్పాడు, ఈ వజ్రం లాగానే నువ్వు, నీ విలువని అందరూ అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నీ విలువ మారదు అని చెప్పి పంపించాడు. ఒక ఇంట్లో భార్య భర్తలు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమండి, నాకు ఒక కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది. అలాగనా అమ్మా, చాలా సంతోషం, ఇద్దరు కలిసి వెళ్తేనే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు. అవునండి, మన అమ్మాయికి 10 సంవత్సరాలు అయింది, త్వరగా పెద్దదైపోతుంది, తనకు నగలు చేర్చాలి, చదువు, పెళ్ళి అని చాలా డబ్బులు అవసరమవుతుంది. కానీ మీ నాన్నగారిని నేను అదే ఆలోచిస్తున్నాను, ఏం చేసేదని తెలియట్లేదు, నీకేమైనా మంచి ఐడియా వస్తే చెప్పు. కొద్దిసేపు ఆలోచించాక, ఏమండి, పక్కనే ఒక వృద్ధాశ్రమం ఉంది, అందులో చేర్పిద్దాం, చాలా బాగా చూసుకుంటారు, కావాలంటే డబ్బులు వస్తువులు కూడా కొనిద్దాం, మీరేమనుకుంటున్నారు? అప్పుడు సడన్గా నిద్రపోతున్న తన కూతురు లేచి, ఆ వృద్ధాశ్రమం ఎక్కడ ఉంది, నాకు దారి చూపించండి, లేదంటే నన్ను తీసుకెళ్ళండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఎందుకమ్మా ఇలా అల్లరి చేస్తున్నావు? ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళడానికి దారి అడుగుతున్నావు? ఎందుకంటే రేపటి రోజు మీకు వయసు అయిపోయిందంటే మీ ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ వదలాలి కదా, అందుకే అడుగుతున్నాను. ఇద్దరూ ఏం మాట్లాడలేకుండా మౌనంగా ఉండిపోయారు. ఒక తోటలో చాలా రోజా మొక్కలుండేవి. చాలా రంగురంగులుగా వికసించి అందంగా ఉన్నాయి. వాటి చుట్టూరా వెదురు చెట్లు చాలా పెద్దగా గంభీరంగా పెరిగి నిల్చున్నాయి. కానీ ఆ తోట పక్కన వెళ్తున్న ప్రజలందరూ ఆ రోజా చెట్ల గురించి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నారు. దాని వలన బాధపడిన వెదురు చెట్లు రోజా చెట్లకి చెప్పింది, మీరు చాలా అందంగా ఉన్నారు, మేము వెదురు చెట్లు లాగా లేకుండా రోజా చెట్ల లాగా ఉంటే చాలా బాగుండేదని. అది విన్న రోజా చెట్లు నవ్వుకుంటూ ఇలా చెప్పాయి, మేము చాలా అందంగా వాసనతో ఉన్నాము, కానీ మిమ్మల్ని చూస్తేనే మాకు అసూయగా ఉంది, మేమంతా ఒక చిన్న తుపానికే తట్టుకోలేము, కానీ మీరు ఎంత గంభీరంగా ఉన్నారు, ప్రజలందరూ ఇంటిని నిర్మించుకోవడానికి, ఇంటికి అవసరమైన వస్తువులను తయారు చేయడానికి మిమ్మల్ని ఉపయోగిస్తున్నారు, నేను రోజాగా లేకుండా వెదురు చెట్టుగా ఉంటే బాగున్ను కదా అని. టైంలోనే ఎదురు చెట్టు
నేను రోజాగా లేకుండా వెదురు చెట్టుగా ఉంటే బాగున్ను కదా అని. టైంలోనే ఎదురు చెట్టుకు అర్థమైంది తన యొక్క విలువ బలం ఏంటని. అవును ఫ్రెండ్స్, వెదురు చెట్టులాగే వేరే వారిని చూసి అసూయపడకుండా మీ యొక్క టాలెంట్ ఏంటని తెలుసుకొని ఆ దారిలో వెళ్ళి విజయాన్ని సాధించారు. ఒక గొర్రెల మంద నుంచి ఒకే ఒక గొర్రె పిల్ల మాత్రం తెలియకుండా పక్కకు వెళ్ళిపోయింది. దారిని వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళేసరికి దాహం వచ్చింది. పక్కనే ఒక ఏటి కాలువలో నీటిని తాగడం ఆరంభించింది. అక్కడ ముందుగానే ఏటి కాలువ పైన నీరు తాగుతున్న నక్క కంట్లో ఈ గొర్రెపిల్ల పడింది. అది కిందకు దిగే లోపల తప్పించుకొని పోకుండా ఉండడానికి ఒక ఉపాయం ఆలోచించింది. ఏ గొర్రెపిల్ల, నువ్వు మాత్రం నీరు తాగితే చాలా, నేను తాగనవసరం లేదా? ఇక్కడ చూడు, నీరు మొత్తం బురదలాగా వస్తుంది. నీటిలో ఆటలాడకుండా పక్కకెళ్ళి ఆటలాడు అని తిట్టింది. అది విన్న గొర్రెపిల్ల, నేనే కింద నిల్చున్నాను, అయినా నేను ఆటలాడినా నా దగ్గర ఉండే నీరు నీ దగ్గరికి ఎలా వస్తుంది అని అడిగింది. ఇలాగా ఆ గొడవని కొద్దిగా పెంచి మెల్లగా కింద దిగి వచ్చి ఆ గొర్రె పిల్లని కొట్టి తినేసింది. అవును ఫ్రెండ్స్, శత్రువులు పని జరగాలంటే ఏమైనా చేస్తారు. అవన్నీ పట్టించుకోకుండా వారి దగ్గర మాట్లాడే టైం వేస్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ షార్ట్ స్టోరీస్ వినాలనుకుంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.